అక్క నిజంగా ఏలియన్స్ ఉన్నారంటావానే? రీసెంట్ గా ట్రంప్ కూడా చెప్పింది కదా. ఏలియన్స్ ఉన్నారో లేరో నాకు తెలియదురా. మొన్న ట్రంప్ చెప్పింది కూడా ఏలియన్స్ ఉన్నారు లేరు ఇదంతా కాదు ఆయన చెప్పింది. యుఎఫ్ఓ ఫైల్స్ బయటికి రిలీజ్ చేసిండు. ఇదంతేమో కానీ షేప్ షిఫ్టర్స్ మాత్రం 100% ఉన్నారా. షేప్ షిఫ్టర్ సార్ అంటే? షేప్ షిఫ్టర్స్ అంటే సింపుల్ రా, వాళ్ళు అనుకున్న రూపంలోకి వాళ్ళు ఈజీగా మారిపోతారు. అది యానిమల్స్ లాగైనా మనుషుల్లాగైనా. మన పురాణాలలో ఉండేది కదా నాగిని అని చెప్పేసి, అట్లన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు నీలా నాలా కూడా మారొచ్చు. వాళ్ళని షేప్ షిఫ్టర్స్ అనడం కంటే రెప్టీలియన్స్ అంటే కరెక్ట్ గా ఉంటుందిరా. అలా అంటే అక్క మన ముగ్గురులో కూడా షేప్ షిఫ్టర్స్ ఉండుండొచ్చా? చల్ మనలో ఎందుకుంటారా, నువ్వు ఒకటివి. నువ్వు ఆగురా, ఉండే ఛాన్స్ ఉంది. కాకపోతే మనం చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం కాబట్టి ఛాన్సెస్ చాలా తక్కువ. తక్కువే గానీ ఉండొచ్చు కదా. నువ్వు ఏంటి రాని ఇది లేనిపోని అన్ని. ఆగు రోహన్, రే ఇప్పుడు నీ డౌట్ ఏంది? మనలో ఒకరు షేప్ షిఫ్టర్ అనుకుంటున్నావు అంతేనా? మేబీ. నువ్వు ఒకడు ఏం మాట్లాడతావు? ఆగురా, నువ్వు ఏందాక ఈ నువ్వు మాటలు పట్టించుకుంటాను. ఆగురా, లైట్ తీసుకో. మనం ఇట్లా గొడవ పడే బదులు గూగుల్లో చూద్దాం దాని గురించి. వెయిట్, ఎందుకక్క? రే ఒక 3 టెస్ట్లు ఉన్నాయంటారా షేప్ షిఫ్టర్ అవునా కాదా తెలుసుకోవడానికి. ఆ టెస్ట్లలో ఫెయిల్ అయితే వాళ్ళే షేప్ షిఫ్టర్. అక్క నైట్ అయింది అక్క, ఎందుకు ఈ టెస్టులు అన్ని? టైం పాస్ రా. ఎందుకు నువ్వు భయపడుతున్నావు? నువ్వేమన్నా షేప్ షిఫ్టర్ వా? ఆగండ్రా, మనమైతే ఫస్ట్ ఆ టెస్ట్లు స్టార్ట్ చేద్దాం. దాంట్లో ఒక టెస్ట్ ఏంటంటే 30 సెకండ్స్ మనం ఐస్ ని ఫోర్స్ఫుల్ గా బ్లింక్ చేయకుండా ఉండాలి. దానివల్ల ఒరిజినల్ ఐస్ బయటకు వచ్చేస్తాయి, ఎవరు షేప్ షిఫ్టర్ అని తెలిసిపోద్ది. ఇంకొక టెస్ట్ ఫోటో టెస్ట్. ఫొటోస్ లో వాళ్ళ ఫేస్ డిఫరెన్స్ క్లియర్ గా తెలిసిపోద్ది. అండ్ ఇంకొక టెస్ట్, థర్డ్ టెస్ట్ ఏంటి అని అంటే టెంపరేచర్ టెస్ట్. మనుషుల బాడీలో హీట్ ఉంటుంది, బట్ రెప్టేలియన్స్ అదే షేప్ షిఫ్టర్స్ అంటే కోల్డ్ బ్లడెడ్ ఉంటాయి. సో ఈ టెస్ట్ లో కూడా తెలిసిపోద్ది. ఈ టెస్ట్ లో ఎవరు ఫెయిల్ అయితే వాళ్ళే షేప్ షిఫ్టర్స్. ఓకేనా? ఈసారి నువ్వే ఫస్ట్ చేయరా బ్లింక్ టెస్ట్ ఇది. దా అక్క చెయ్యిరా, నువ్వు నోరు మూసుకొని చెయ్యి ఫస్ట్. నువ్వు స్ట్రైట్ గా చూడు, కళ్ళు అస్సలు బ్లింక్ చేయకుండా ఒక 30 సెకండ్స్ చూడాలి. ఓకేనా? అస్సలు బ్లింక్ చేయకూడదు. నువ్వు టైమర్ ఆన్ చేయరా. స్టార్ట్. ఎవడ్రా నువ్వు? ఎవడు నువ్వు? మా తమ్ముడు ఎక్కడరా? ఎవడ్రా నువ్వు? చెప్పు, నిజం చెప్పు, మా తమ్ముడు ఎక్కడా? తెలిసిపోయింది కదా. ఈ భూమి మీద 35% మేమున్నాం. మా జనాభా 50%కి చేరినప్పుడు మీ మనుషులందరినీ మాకు బానిసలుగా మార్చుకుంటాం. నౌ ఇట్స్ యోర్ టర్న్. మీ బాడీలు మా ల్యాబ్లో, మీ ప్లేస్లో మా షేప్ షిఫ్టర్స్.